హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గాంధీ. ఈరోజు సొసైటీ గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఇంట్లో వాళ్ళ బాధ ఎప్పుడు నలుగురు ఏమనుకుంటారో, సొసైటీలో మన పరువు పోతుందేమో అని. సొసైటీ అంటే ఎవరు? మహాత్మా గాంధీలు, రవీంద్రనాథ్ ఠాగూర్లు, స్వామి వివేకానందాలతో నిండిపోయేం లేదు. మన చుట్టూ 100 మంది ఉంటే అందులో మంచోళ్ళు 5 కూడా ఉండరు. అంటే మిగతా 95 మంది వేస్ట్ అండ్ యూజ్లెస్. మనకంటే ఎదవ సొసైటీలో ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళ కోసమా నువ్వు బాధపడేది? నీ ఇంట్లో, నీ జీవితంలో ఎంత ఘోరం జరిగినా నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎందుకంటే మంచోళ్ళు ఎప్పుడూ అర్థం చేసుకుంటారు. ఈ మిగతా ఎదవలు అర్థం చేసుకుంటే ఏంటి, అర్థం చేసుకోకపోతే ఏంటి? లైఫ్ అన్నాక ఏవేవో జరుగుతూనే ఉంటాయి. అనర్థం జరగని ఇల్లు ఉండదు. మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని ఆలోచించాలి, కానీ పరువు గురించి ఫీల్ అవ్వకు. చాలామంది పేరెంట్స్ కొడుకో కూతురో తప్పు చేస్తే ఏదో ప్రాణాలు పోయినట్టు బాధపడిపోతూ ఉంటారు. కనీసం పిల్లల పెళ్లి కావడం లేట్ అయితే ఏదో కొంపలు మునిగిపోయినట్టు కుమిలిపోతుంటారు. పెళ్లి లేట్ అవుద్ది లేదా అవ్వదు అయితే ఏంటి, ఎవడైనా వచ్చి చంపేస్తాడా? పెళ్లి చేసి నరకంలోకి తోయడానికి ఎందుకంత ఆరాటం? ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ రాకూడని వీడియో టీవీలోనో లేదా యూట్యూబ్లోనో వచ్చేసినా పట్టించుకోవద్దు. ఎందుకంటే ఈ జనానికి 2 రోజుల్లో అందరూ మర్చిపోయేవాళ్ళే. కాకపోతే అలాంటి రెండో వీడియో రాకుండా జాగ్రత్త పడండి. అంతే తప్ప ఫస్ట్ రిలీజ్ గురించి ఎప్పుడు బాధపడొద్దు, మర్చిపోండి. లైఫ్ అనేది ఎప్పుడు ఇళయరాజా పాటలాగా సాఫీగా సాగిపోదు. ఎన్నో అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. ఇంకా నేను స్ట్రాంగ్ చేస్తూనే ఉంటాయి. కష్టం వచ్చిన ప్రతిసారి నువ్వు స్ట్రాంగ్ అవుతూనే ఉంటావు. సో బీ రెడీ టు టేక్ ఛాలెంజెస్ అండ్ స్ట్రగుల్స్. ఇది నీ లైఫ్, నీ ఇష్టం. నీ లైఫ్ నీ కోసం బతుకు, అంతేగాని ఎవడు మెప్పు కోసమో నీకు నచ్చినవన్నీ చేస్తూ నీ లైఫ్ను నరకం చేసుకోకు. వీడియో నచ్చితే లైక్ చేయి, ఎందుకంటే ఎన్ని లైక్స్ వస్తే ఈ వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా మనం ఆడుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. నేను మీ గాంధీ. జై హింద్.